దేవుని మాట ఒక్కసారే వినిపించింది. వినిపించిన వెంటనే ఆ రోజు ఏం చేశాడు నోవాహు? లోబడ్డాడు. అబ్రహాం గారు ఏం చేశారు? లోబడ్డాడు. లోబడి తనకున్నవన్నీ విడిచిపెట్టి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు గమనించండి, మనకు ఒక్కసారి వినిపిస్తుందా? వారాలు ఎన్ని వారాలు గడిచిపోయి చెప్పండి, అర్థమవుతుందా? సంవత్సరానికి 52 వారాలు. మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని మాటలు వినేసి ఉంటాం, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళి ఉంటాం, ఎన్ని కృతజ్ఞత కూడికలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, అర్థమవుతుందా? ఎన్ని మాటలు వినేసి ఉంటాం మనం. మన ఫోన్ వచ్చేసింది, ఫోన్లో స్టేటస్ల దగ్గర నుంచి, యూట్యూబ్లో మెసేజ్ల దగ్గర నుంచి ఎన్నో మాటలు వినేసాం మనం. ఒక్కసారి విని అన్నీ విడిచిపెట్టేశారట. అన్నిసార్లు విన్నా ఏం చేయట్లేదు మనం? ఒక్కటి కూడా విడిచిపెట్టట్లేదు. అర్థమవుతుందా? నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచి అన్నీ విడిచిపెట్టి దేవుని వెంట నడుస్తాడట. ఇప్పుడు మనం ఇందాక ఆరాధన చేసుకున్నాం కదా, ఆరాధన చేసామా? ఆరాధనలో నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడాం. అది నిజమేనా? నిజమైన విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? నీ మాట ఉంటే చాలు. అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి? ప్రభువా, నీ మాట ఉంటే చాలు, నువ్వుంటే చాలు, నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం పర్వాలేదు, నీ మాట వెంటే నేను నడిచి వచ్చేస్తాను అని ఏం చేశాడు చెప్పండి? వెంటే నడిచి వెళ్ళిపోయాడట. అర్థమవుతుందా? వెంటే నడిచి వెళ్ళిపోయాడట ఆయన మాట మీద నమ్మకం ఉంచి. ఇప్పుడు గమనించండి, మనకి ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి, ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పాలి? ఏం చేయాలి? విడిచి రావాలి. ఇప్పుడు మనలో చాలా బలహీనతలు ఉండుంటాయి, కొన్ని బలహీనతలు ఖచ్చితంగా మనలో ఉండుంటాయి. మనం నిజంగా ఆయన మాటను నమ్మిన వ్యక్తులమైతే చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆ బలహీనతలను విడిచిపెట్టి ఆయన వెంట నడవాలి. ఆయనకి నచ్చవు. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా సమస్త ప్రవర్తనలు ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగా ఉండమన్నాడు గనక అవి విడిచిపెట్టి ఆయనతో నడవడమే నిజమైన విశ్వాసి యొక్క జీవితం.